కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా బాలగురువం బాబు, తిరుపతి నగర అధ్యక్షుడిగా గౌడపేరు చిట్టిబాబులు నియమితులయ్యారు. రాష్ట్రంలో జిల్లా నగర అధ్యక్షుల నియామకాల విషయంలో ఏఐసీసీ ప్రత్యేక దృష్టి సారించడంతో ఏఐసీసీ పరిశీలకులు ప్రత్యక్షంగా ఆయా జిల్లాల పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తల నియామకాలపై అందరి అభిప్రాయాలను సేకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లాలో కూడా ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు నియోజకవర్గాల వారీగా పార్టీ నాయకుల, కార్యకర్తల అభిప్రాయాలను ప్రత్యక్షంగా తెలుసుకుని మెజార్టీ అభిప్రాయం ప్రకారం జిల్లా నగర అధ్యక్షుల పేర్లను ఏఐసీసీకి పంపించడం జరిగింది. ఇందులో తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా బాలగురువం బాబు తిరిగి నియమితులయ్యారు. అలాగే తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గౌడపేరు చిట్టిబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఆదేశాలను జారీ చేసింది. వీరి నియామకాలు తక్షణ అమల్లోకి వస్తాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన బాలగురువం బాబు, తిరుపతి నగర అధ్యక్షుడిగా నియమితులైన గౌడపేరు చిట్టిబాబులు మాట్లాడుతూ తమకు తిరిగి పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి, జాతీయ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్కి, ప్రధాన కార్యదర్శి ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్కి, ఏఐసీసీ కార్యదర్శి ఏపీ ఇన్ఛార్జ్ గణేష్ కుమార్ యాదవ్కి, ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ బలీకి కృతజ్ఞతలు తెలిపారు. ఏఐసీసీ తమపై పెట్టుకున్న నమ్మకం వమ్ము చేయకుండా క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు కృషి చేస్తామని తెలిపారు. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ఏఐసీసీ ప్రవేశపెట్టిన స్ట్రెంగ్తన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏఐసీసీ అబ్జర్వర్లు నిర్మించి రాష్ట్ర స్థాయిలో జిల్లా అధ్యక్షులను, అర్బన్ ప్రెసిడెంట్లను ఎంపిక చేయడంలో కీలక పాత్ర పోషించి ఈరోజు తిరుపతి అర్బన్ ప్రెసిడెంట్గా నన్ను నియమించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి, అదేవిధంగా మా పార్లమెంట్ అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ గారికి మరియు కేసీ వేణుగోపాల్ గారికి, మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి గారికి, మాణిక్యం ఠాగూర్ గారికి, మస్తాన్ వల్లి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ రెండవసారి తిరుపతి అర్బన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నన్ను నియమించినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పార్టీ నా పైన ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పార్టీ తిరుపతిలో అధికారంలోకి తేవడానికి నా వంతు కృషి చేసి పార్టీని వార్డుల నుంచి కానీ మరియు నియోజకవర్గ స్థాయిలో కూడా క్రమశిక్షణతో పార్టీని బలోపేతం చేసేదానికి నేను కృషి చేస్తాను. కాంగ్రెస్ పార్టీకి నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. నా పేరు గౌడపేరు చిట్టిబాబు, తిరుపతి కాంగ్రెస్ ప్రెసిడెంట్.